భార్య సరస్వతీదేవి, గోపాలకృష్ణుని భార్య రుక్మిణి, సత్యభామ, రాధ ఎనమండుగురు కొలువగా మధ్యాహ్న కాలమందు గోవర్ణన పఠిస్తే మహాపాతకం పరిహారమగును. సాయంకాలం గోవర్ణన పఠిస్తే సంధ్యాలక్ష్మి ఎదురుగా వస్తుంది. అర్ధరాత్రి కాలమందు గోవర్ణన పఠిస్తే యమబాధలు లేవు, యమకింకరులు లేరు. వేకువజామున గోవర్ణన పఠిస్తే భూత పిశాచములు మాసిపో. తెల్లవారుజామున గోవర్ణన పఠిస్తే దేవతలు ఆలకించురు. నిత్యం పఠిస్తే నిత్య పాపాలు పరిహారం పగును. అంటుకలిసిన పాపాలు ముట్టుకలిసిన పాపాలు పరిహారం పగును. అమావాస్య నాడు గోవర్ణన పఠిస్తే 6 నెలల కింద చేసిన పాపం పరిహారం అగును. ఏకాదశి నాడు గోవర్ణన పఠిస్తే 7 నెలల కింద చేసిన పాపం పరిహారం అగును. భాను గోవర్ణన పఠిస్తే 8 నెలల కింద చేసిన పాపం పరిహారం అగును. గోవర్ణన చేసిన వంచ వచ్చి కృష్ణ అంది. ఎట్లా వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని అడిగాడు గోపాలకృష్ణుడు. తన పురుషుడు తన్నంపగ, తన పుత్రుడు తన్నంపగ, తన ఇష్టబాంధవులు తన్నంపగ దేవేంద్రుడు వస్త్రములు తెల్లగా కట్టుకుని వచ్చింది కృష్ణ అనివి. కడగండి కాళ్ళు, పట్టండి వేరి, వెయ్యండి ఆసనం, తాంబూలం ఇవ్వండి. దేవలోకమున ఉంటుందో లేక భూలోకమున ఉంటుందో తెలుసుకోవాలను. కోరుకోలే కోరుకో విష్ణు భక్తులారా కోరుకో. భూమి అంతా ఏలే రాజకూతురుని కావలను, భూచక్రమంతా ఏలే రాజ నీవు మాకు శ్రీహరి మహిమను చెప్పినావు, సంతోషించినాము. కార్తీక మాస వ్రత ఫలశ్రుతిని కూడా వివరించుము. అంతేకాక కలియుగంలో రాగ ద్వేషాలకు సంసారాలకు లోబడి పాపాత్ములకు పెద్ద శ్రమ లేకుండా సులభంగా పుణ్యము ఇచ్చేదేది? మోక్ష సాధనములైన ధర్మమన్నిటిలోనూ ఉత్తమ ధర్మమేది? సర్వదేవతలలో ఉత్తమ ఫలము కలుగు ఉపాయము చెప్పుము. ఇంకను శ్రీహరి కథలేమైనా చెప్పుము అని అడగగా సూతుడు చెప్పసాగేది. మునులారా, మీరడిగిన ప్రశ్న బాగుంది. ఇది లోకోపక ప్రశ్న. మీరడిగిన మాటల వలన యజ్ఞ ఫలములు సమకూరు. కార్తీక వ్రతము వేదోక్తమైనది. ఇది శ్రీహరికి ప్రీతిపాత్రమైనది. సర్వశాస్త్రములను నేను చెప్పజాలను, చెప్పుటకు సమయం కూడా చాలదు. అందుచేత వాని సారమైన దానిని సంక్షేపముగా చెప్పెదము వినండి. విష్ణు కథలందు ప్రీతి కలిగిన మానవులు సంసార సాగరం నుండి ఛేదించెదరు. నరకము అను మాట వారి చెవిన సోకదు. సూర్యుడు తులాలగ్నంలో ప్రవేశించినప్పుడు అనగా మాసమున దామోదర పూజ, దానము, నదీ స్నానము, దీపదానము, రాత్రి ఆకాశ దీప ప్రజ్వలనము చేయు మనుషులకు పూర్వజన్మ కృతములైన పాపములన్నీ నశించును. ఈ కార్తీక మాసము నెల అంతయు జీవన్ముక్తుడను. బ్రాహ్మణుడు గాని, క్షత్రియుడు గాని, వైశ్యుడు గాని ఈ వ్రతమాచరింపవచ్చును.